మా ఇంట్లో అయితే ఎవ్రీ 3-4 డేస్‌కి ఒకసారి అయితే బట్టలు అయితే వాష్ చేస్తాము. మా మమ్మీ అయితే మాత్రం రోజు డైలీ ఏ రోజు బట్టలు ఆ రోజు అంటది. కానీ నేనైతే మాత్రం ఒక 2 డేస్ అదైతే పాటిస్తాను. తర్వాత అయితే నా వల్ల కాదు. ఎందుకంటే రోజు బట్టలు వాష్ చేసుకునేసరికి అదొక పనిలాగా అనిపిస్తది. అండ్ రోజు ఒక పని చేస్తుంటే చాలా కష్టం కూడా అనిపిస్తది. అందుకని ఒక 3 డేస్‌కి బట్టలన్నీ ఎలా స్టోర్ చేసేసుకో ఒకేసారి వాష్ చేసుకుంటే ఇంకొక 3-4 డేస్ అనమాట ఫ్రీగా ఉండొచ్చు. నేనైతే ఇలానే చేస్తా. అయితే ఇదిగోండి ఈ పొట్టిది ఉంది కదా! ఇది కూడాననమాట. నేను ఏ పని చేసినా సరే ఆ పనిలో వస్తదనమాట. నేను వద్దు తీయొద్దన్నా సరే దాని బట్టలైతే సపరేట్‌గా ఒక బకెట్‌లో పెట్టుకోమని చెప్పాను. అదిగోండి నేనైతే ఎలా అయితే చేస్తున్నానో అది కూడా అలానే దుమ్ము ధూళి ఉంటదనేసి ఇలా దులిపేసి అందులో పెడుతున్నాను. అది కూడా అలానే చేస్తుంది. ఆడపిల్లలు అంటే చిన్నప్పటి నుంచి కొన్ని పనులు చేయడానికి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారా. ఇంకోటి ఏంటంటే మేము ఎప్పుడైతే 4-5 డేస్ అయిపోయి ఇంకా ఎక్కువ బట్టలు అయిపోతే ఆ రోజు మాత్రం బట్టలు వాష్ చేసేటప్పుడు ఖచ్చితంగా వర్షం అయితే పడుతుందన్నమాట.